వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పాలనలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్డు కోసం రోడ్డు తవ్విన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. రేవంత్ ప్రభుత్వం తమ గోడును తాండూరు పట్టణ వాసులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. రాయల్ ఖాంటా నుంచి మసీదు లోపలికి వెళ్లే మార్గంలో రోడ్డు అధ్వానంగా మారింది. వాహనదారులు కొన్ని ఏండ్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీవాసులు జేసీబీతో రోడ్డు తవ్వేసి నిరసన చేశారు. కొత్త రోడ్డును వెంటనే వేయాలంటూ ఆందోళన చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రావాలి అంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్డు కోసం రోడ్డు తవ్విన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, జేసీబీతో రోడ్డును తవ్వి తాండూరు వాసులు నిరసన తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. టెండర్ పూర్తయినా ఇంకా రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించలేదు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, వికారాబాద్ జిల్లా తాండూరులో రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. జేసీబీతో రోడ్డు తవ్వేసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే కొత్త రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. తమ కాలనీలో రోడ్డు అధ్వానంగా తయారైంది. పూర్తిగా దెబ్బతిన్న రోడ్డును అటు జేసీబీతో తవ్వేసి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. తాండూరు పట్టణంలోని వార్డు నెంబర్ 7 లో రాయల్ కాంట వద్ద కాలనీ వాసులు ఈ ధర్నా చేపట్టారు. రాయల్ కాంట నుంచి మసీదు లోపలికి వెళ్లే మార్గంలో రోడ్డు అధ్వానంగా తయారైంది. గత కొద్ది నెలలుగా కూడా ఈ రోడ్డును పట్టించుకునే అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు గారు ఎవరు కూడా తమ వైపు కూడా చూడట్లేదని కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కావచ్చు, ఇటు పాలకులు కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ పూర్తయి 6 నెలలు కావస్తున్నా కానీ ఇంకా రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించట్లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు అధికారుల చుట్టూ తిరిగినా అని ఫలితం లేకుండా పోయిందని కూడా ఇటు స్థానిక ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రోడ్డు మధ్యలో బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఈ రోడ్డు పనులు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా రహదారులు పూర్తి స్థాయిలో దెబ్బతిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది నెలలుగా రహదారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు వికారాబాద్ జిల్లా కావచ్చు, ఇటు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వైపు, పెద్దేముల్ నుంచి అటు కోట్పల్లి కావచ్చు, ఇటు జహీరాబాద్, యాలాల్, తాండూరు ఇటు ఇతర ప్రాంతాల్లో వెళ్లే రహదారులు పూర్తిగా గుంతలమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా గ్రామాల నుంచి వెళ్లే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువైపు వెళ్లలేని దుస్థితి కూడా నెలకొందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు అలా మరమ్మతులు, గుంతలమయమైన రోడ్లు కావచ్చు, రహదారులకు సంబంధించి కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. పలు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా వెంటనే స్పందించి రహదారులను మరమ్మతులు చేపట్టాలి, రోడ్లు బాగు చేయాలని కూడా స్థానిక ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.